రాష్ట్రంలో కీలకమైన మున్సిపల్ శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకొని రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని మున్సిపల్ ఎన్నికల్లో అరాచకాలు సృష్టించారని ఆక్షేపించారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలకు ఏ ఎన్నికల్లోనైనా ఎక్కువ స్థానాలు రావడం సహజమేనని స్పష్టం చేశారు. 2020లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 4 స్థానాలే గెలిస్తే ఇప్పుడు 30% ఓట్లు సాధించిన బీఆర్ఎస్ కు ప్రజల మద్దతు ఉందని స్పష్టమైందన్నారు. 2.5 ఏళ్లుగా మున్సిపాలిటీలో అభివృద్ధి క్షీణించిందన్న ఆయన ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని వెల్లడించారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కీలకమైన శాఖలను తన దగ్గరే ఉంచుకొని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తా ఉన్నారు అనేది ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన దగ్గర పెట్టుకున్న శాఖలను చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒకవైపేమో మున్సిపల్ అభివృద్ధి శాఖ ఉండే సంపదనంతా కూడా తన బంధువుల దగ్గరే ఉండాలి, తన దగ్గరే ఉండాలి అన్న దాంతో మరి హోంశాఖ కూడా పోలీసులను అడ్డం పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు శాఖ కూడా తన దగ్గరే రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. మరి మున్సిపల్ అభివృద్ధి శాఖ పెట్టుకొని రియల్ ఎస్టేట్ను పూర్తిగా నాశనం చేశారు. హైదరాబాదు మహానగరం దాని చుట్టూన్న పరిస్థితి అంతా కూడా ఇప్పుడు ఘోరంగా తయారయ్యి ఈరోజు రాష్ట్రానికి రెవెన్యూ రాబడి పూర్తిగా పడిపోయిందన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ సంస్థ మున్సిపల్ ఎన్నికల నగారా మోగిస్తుంది కేవలం 3 రోజుల ముందర. నామినేషన్స్ క్లోజర్ ఈ రోజు, తర్వాత డేట్ ఆఫ్ విత్డ్రాయల్ ఈ రోజు, స్క్రూటినీ ఇవన్నీ కూడా చెప్పి డేట్ ఆఫ్ పోలింగ్ అని కనీసం ఒక 15 రోజుల షెడ్యూల్ ఇవ్వాల్సిన ఎలక్షన్ కమిషన్ ఈరోజు కేవలం వారం రోజుల్లోనే అంటూ ఈ తతంగాన్ని ముగించే ప్రయత్నం మొదటి నుంచి చేసిండ్రు. ఆనాడు పంచాయతీ ఎలక్షన్లు కూడా అదే విధంగా చేసిండ్రు, ఈనాడు మున్సిపల్ ఎలక్షన్లు కూడా అదే విధంగా చేసిండ్రు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మరి రూలింగ్ పార్టీకి జనరల్గా మరి 2020లో ఎలక్షన్లు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేవలం 4 మున్సిపాలిటీలు మాత్రమే వచ్చినాయి. కానీ ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 30% ఓట్లను తీసుకున్నదంటే కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో క్లియర్గా అర్థమైంది.